ఈరోజు దేనికోసం నువ్వు వేదన పడుతున్నావో, కృంగిపోతున్నావో, అల్లాడుతున్నావో, ఆత్మీయతలో నువ్వు విస్తరించకపోతే పిల్లకాయలాగా నువ్వు ఉంటే ఊరకనే కలవరపడతావు, ఊరకనే భయపడతావు, అల్పమైనవే జీవితం అంతా అనుకొని భ్రమిస్తావు. ఆత్మీయతలో ఒక అంతస్తుకి ఎదిగావనుకో, ఆత్మీయతలో విస్తరించావనుకో, ఆత్మీయతలో పిల్లకాయలాగా ఉన్న వాళ్ళకి ఈ అల్పమైన వాటిని సాధించుకోవటం గొప్ప కృషి. ఆత్మీయతలో విస్తరించి దేవునికి సమీపస్తుడైన వానికి ఈ లోకం చాలా అల్పమైంది, ఈ లోకంలో గొప్పవి అతనికి చాలా తేలిక, వాటిని సాధించటం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కాబట్టి అన్నాడు ఎలీషా, నయమాను పైసలు తీసుకొచ్చి మీకే సార్, బంగారం అంతా మీకే సార్, ఈ దుస్తుల బట్టలు మీకే సార్ అంటే వదిలేపో అన్నాడు. అంత మాత్రం సరుకు మన దగ్గరికి వస్తేనా, థ్యాంక్ యూ భలే తెచ్చారు సార్, రండి మొత్తం పెట్టే అని అన్నాం. లెక్క కూడా చేయలే, వద్దులేపో అన్నాడు. నాగేంద్ర తిక్కలవాడు, నీ డబ్బులు, నీ వెండి, నీ బంగారాలు, 12 అరకల దున్నిచ్చి 12 అరక నేను దున్నినోడిని, ఎకరాల పొలం కలిగినోడిని నేను, మొత్తం వదిలిపెట్టి వచ్చారు ఆ దేవుని కోసం. డబ్బు తెచ్చి నాకు చూపిస్తారా? నేను ఎరగని బంగారం, నేను ఎరగని బట్టలు, నేను ఎరగని పొలాలు, నేను ఎరగని ఆస్తులు, ఎవరికి రాను చూపించేది? ఏమన్నా ఉందా నీకు? ఏమన్నా ఉందా ఎలీషా? ఏం చూసుకొని మిడిసిపోవటం అంటే, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడే నా ఆస్తి, దేవుడే నా అంతస్తు. వెండి బంగారాలు నా దగ్గర లేవు, దేవుడు ఉన్నాడు నా దగ్గర. దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆత్మీయతలో ఎదిగినోడు దేవుణ్ణి మేజర్గా తీసుకుంటాడు. అది ఎదుగుదల లేనోడు పిల్లకాయలు ఉంటారే, వాళ్ళ చూపంతా ఈ భూ సంబంధమైన వాటి మీద, ఆయన ఇచ్చే వాటి మీద పెడతారు, ఇచ్చేవాడి మీద పెట్టరు. తెలివి తెచ్చుకోవాలి. అందుకే చెబుతున్నాను, ఆత్మలను రక్షించడంలో కాదు, ఆత్మీయతలో ఎదగటంలో కూడా మనం శ్రమలు వచ్చినా సరే శ్రమ పెట్టే కొలది విస్తరించాలి. విస్తరణ కోసమే కొన్ని ఎదురు దెబ్బలు వస్తాయి, వచ్చినవన్నీ నీ విస్తరణకే తీసుకెళ్తాయి, ఏం కృంగిపోవద్దు. రెండవది, ఆత్మీయతలో ఏమిస్తాడు దేవుడు? దేవుడు జ్ఞానం ఇస్తాడు, ఐడియాలజీ ఇస్తాడు. దేవుడు, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టాజితమైన ఆహారం తినుచునుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని. టెన్షన్ పడద్దు తమ్ముడు, నీకంటే వెనకొచ్చిన వాళ్ళు ముందు పరిగెత్తుతున్నారు, ఓకే. నీతో పాటు వాళ్ళు నేను వెనకేసి ముందుకెళ్ళారు, ఓకే, పోనీ పరిగెత్తనే ఎంత లెక్క పరిగెత్తి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళందరి ముందు పెడతాడు నిన్న ఆయన. ఆ జరిగిన నీకే ఆశ్చర్యం, నువ్వే ఎగిరెగిరి సాక్ష్యం చెబుతావు. జరుగుతుంది అంతే, ఆయన చేస్తాడు అంతే. చేయడానికి నువ్వు ఏమైనా చెబుతావు ఇది నాకు? నువ్వు ఎవరికెళ్ళి చూస్తున్నావు? చూడాల్సినోడికెళ్ళి చూస్తున్నావు. అల్పమైన వాటి మీద మనసు పెట్టక వాటన్నిటికీ మించిన జీవము గల దేవుని మీద పెట్టావు నీ మైండ్. ఒకరోజు ఫుడ్కి నీకు లేని స్థితిలో ఈ రోజు నువ్వు ఉన్నావు. నీ చేత్తో 100,000 మందికి పట్టెడు అన్నం పెట్టే శక్తి దేవుడు ఇస్తాడు నీకు. ఎందుకంటే నువ్వు ఆయనకెళ్ళి చూస్తున్నావు. ఆయన చేసేది అంతే ఉంటుంది. మరి నీ పిడికిలు ఎంత? దేవుని హ్యాండ్ ఎక్కడ? ఒక భక్తుడు మరొకటితో అన్నాడట, ఒక సామాన్యుడు అన్నాడు భక్తుడితో, నువ్వు ఏం చేస్తున్నావు, ఎంతగా దేవుడు దీవిస్తున్నాడు నీకు అన్నాడు. నువ్వు ఎంత తిప్పలబడ్డా మా వాళ్ళకి అట్లా నువ్వు ఎలా దీవించబడుతున్నావు ఎలా అన్నాడు. భక్తుడు సింపుల్గా చెప్పాడు, ఏముంది, నేను నా చేత్తో దేవుడికి ఇస్తున్నాను, ఆయన చేత్తో నాకు ఇస్తున్నాడు అన్నాడు. మనిషి చేయి చిన్నది, మరి దేవుడు చేయి. నా చేత్తో నేను ఇస్తున్నా, ఆయన చేత్తో ఆయన ఇస్తున్నాడు. అది నేను ఆయన మీద పెట్టే మనసు. నీ సంతోషం, నీ ఆనందం, నీ చిత్తం. చెప్పండి, ఆత్మీయతలో ఉన్నత శిఖరాలకు ఎక్కిన వాళ్ళు లక్ష్య పెడతారా? నవ్వుకుంటారు. చుట్టాలు వదిలేశారని ఫీల్ అవుతారా? ఏం ఫీల్ గారు. కమిటీలోంచి తీసేశారని ఫీల్ అవుతారా? ఆస్తులు సంపాదించుకుంటారని ఏమైనా ఫీల్ అవుతారు అవతల వాళ్ళు? వాళ్ళు తిప్పలు పడినాయి. నేనైతే వాటి మీద కాదు, నేను నా ప్రభు మీద పెట్టాలి. మనం ఆత్మీయతలో విస్తరించిన వాళ్ళ సైకాలజీ అలా మారిపోయింది. పిల్లకాయల మైండ్ ఉంటుంది, ఇక వాళ్ళు ఈ లోక సంబంధం దాన్ని ఆర్జించడం కోసమే పెడతారు మైండ్. చిత్రం ఏంటంటే అల్పంగా పొందుతారు కానీ ఎక్కువ సాధించలేరు. కానీ ప్రభు మీద తన దృష్టి నిలిపినవాడు
ఒంటరిగా ఉండడు, ఇక 1000 మందికి దీవెన అయిపోతాడు. ఈరోజు నీకే జాబ్ లేక తిప్పలు పడుతున్నావు. నీ దృష్టి దేవుని మీద నిలిపి ఆత్మీయతలోకి అంతస్తు చేరిన వాడు అనుకో, నువ్వు కంగారు పడవు, కృంగిపోవు, చిరునవ్వుతో తిరుగుతావు. ఏదా జాబ్ ఏం లేదా, రాలేదా, మా వాడికి వచ్చిందిగా, చేస్తున్నాడు అబ్బాయి, పలానా దేశంలో ఉన్నాడు, పలానా అక్కడ ఉన్నాడు, పలానా ఇక్కడ ఉన్నాడు అంటే దేవుని వైపు చూసేవాడికి ఎట్లుంటుందో తెలుసా? ఏం ఫీల్ కాడు, నా బతుకు అనుకోడు, ఒక చిలక నవ్వునవి వెళ్తాడు అక్కడి నుంచి, ఒక చిరునవ్వు నవ్వి వెళ్తాడు అన్నమాట. ఎందుకు? నా సమయం వచ్చింది, నా దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు నేను జాబ్ చేయటం కాదు, 10 మందికి జాబ్ ఇచ్చే స్థాయిలో ఉంటా. నేను జాబ్ చేయటం కాదు, 10 మందికి జాబులు ఇచ్చే స్థితికి, ఒక 50 మందికి, ఒక 100 మందికి నెల నెల జీతాలు పంచే స్థితికి నన్ను దేవుడు తెస్తాడు. నువ్వు జాబ్ పొందాలనుకుంటున్నావా, జాబులు ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు. ఏం చేయాలనుకుంటున్నాను? ఆత్మీయతలోకి అంతస్తు చేరిన వాడికి ఇంకా ఈ విషయాలు ఇట్లా ఉంటుంది ఆలోచన. ఒక జాబు కోసం తిప్పలు పట్టం కాదు, 100 మందికి నేను జాబ్ ఇచ్చేటట్టు నా దేవుడు చెయ్యగలడు, నన్ను ఆశీర్వదిస్తే అలా ఉంటది. ఓ తల్లి, నువ్వు అట్లా చేయాలా బిడ్డ కోసం, నా బిడ్డకి జాబి, ఏం జాబి? నువ్వు తలుచుకుంటే నా బిడ్డకి జాబ్ ఇవ్వటం కాదు, 10 మందికి వాడే జాబ్ ఇచ్చే స్థితికి నా బిడ్డ నువ్వు హెచ్చిస్తావు దేవా. నా బిడ్డను అట్లా ఆశీర్వదిస్తావు. నీకు స్తోత్రం అనాలా? నేను దాని గురించి కంగారు పడట్లేదు. బిడ్డను కూడా అనకూడదు, ఏందయ్యా ఏ ఉద్యోగాలు అనకూడదు. బిడ్డకు కూడా ఇదే చెప్పాలా, నాయనా కృంగిపోవద్దు, నా దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుడు తలుచుకుంటే, రే నువ్వు దేవునికి వెళ్ళి చూడనా, నా దేవుడు తలుచుకుంటే నీకు జాబ్ కాదురా, నువ్వు అనేకులకు జాబులు ఇచ్చేటువంటి స్థితిలోకి నేను తీసుకొస్తాడు దేవుడు. ఒక కంపెనీకి అధిపతిని చేస్తాడు నీకు. ఏంది ఒట్టి మాటల? ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కహానినై ఆయన తలుచుకుంటే ఎంతసేపు? రే దావిదు, దా ఆ గొర్రెలు తీసుకెళ్ళలేదు ఏంది? ఏంటి నాన్న, ఎప్పుడు నేనేనా? అన్నోళ్ళని ఒకసారి నా పంపించవచ్చుగా అన్నోళ్ళు. వాళ్ళు నీలాగా ప్లాట్ఫామ్ కావాలనుకుంటున్నాయింది. గవర్నమెంట్ ఉద్యోగస్తులరా, రాజుగారి కొలువులో సైనికులాళ్ళే. అబ్బా తొలగంబో, సరేలే. అయినా వీటి మనసు వాళ్ళకేం తెలుసు? నా బుజ్జి గొర్రెలో తొలగంబో. ఎప్పుడు నాకే చెబుతారు ఏంది పనులు? అన్నోళ్ళు కూడా చెప్పండి. అన్నోళ్ళకి నీలాగా గాలి తిరిగి వస్తున్నారు అనుకునే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులరా. ఏం సంభాషణలు జరిగినాయో ఇప్పుడు మీరు అనరు. ఏంటమ్మా అక్క కూడా చెప్పొచ్చుగా, అక్కగా చెప్పేదండి. నీలాగా ఖాళీ పిల్లి ఉందా? ఉద్యోగం చేస్తుంది అమ్మాయి, కష్టపడుతుంది. సరేలే. ఈ డైలాగులు మన ఇళ్ళల్లో కూడా వస్తాయిగా. చెప్పరేంది మీరు జెంట్స్, మీరు చెప్పండి, వస్తాయిగా. దావీదు కూడా ఎదురై ఉండాలి ఇట్లాంటి. రాజుగారి కొలువులో మీ అన్నలు సైనికులరా, ఉద్యోగస్తులు. రాజుగారి కొలువులో జాబ్ అంటే అంత గ్రేటా? గవర్నమెంట్ జాబ్ అంటే అంత గొప్పదా? స్తోత్రం. ఏసయా, ఏందయ్యా రాజుగారి కొలువులో సైనికుడు అంటే గొప్ప జాబా? అమ్మో మన్నోళ్ళు. మరి దావీదు ఏం చేశాడు? దావీదు నువ్వు అట్టుండ్రా, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు, నేనేమో ఎడారుల్లోకి వచ్చి వేణం ఇచ్చుకుంటున్నా సితారా అనలా. పచ్చిక గల చోట్ల తండ్రి మన వాళ్ళని గవర్నమెంట్ జాబ్ ఉద్యోగస్తులు చేసావు, నన్నేమో గొర్రెలు కాసావండి అన్నాడా? కొంతమంది ఏం ఏడిసినా ఏడుతుంటారు. వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని, వాళ్ళకి అంత ఇచ్చా వీళ్ళకి ఎంత ఇచ్చా, నాకేంది నాయన నెత్తిన అని ఏడుతుంటారు కొంతమంది. పిచ్చి మాలోకాలు. అది లైక్ ఆయన నీకు ఎప్పుడో ఇచ్చేసాడు అంతే. ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళని ఒక రకంగా రెస్పెక్ట్ చేస్తారు, బలాదురు తిరిగే వాళ్ళని ఒక రకంగా రెస్పెక్ట్ చేస్తారు. అవునా? రైట్. వాళ్ళ విలువ వేరు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏందనుకున్నాయింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇంకా ఫోర్సు. అమ్మ బాబోయ్, స్తోత్రం.
వీధిలో వాళ్ళు కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు. ఖాళీకి తిరిగి ఉండి లెక్క చేయరు. అదే ఫ్యామిలీలో మెంబర్ అయినా సరే, ఏదైనా నీకే రాలేదా, నిన్న గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏం గొర్రెలు కాసుకుంటున్నాడు, రే బయట్రా, అరే తురే భాష వాడతారు. జాబ్ హోల్డర్ అయితే సన్మానం వేరు. మరి ఏమైంది ఇప్పుడు దావీదు చరిత్ర? అది 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 ఆధారం చేసుకొని నేను చెబుతుంది నీకు. ఉద్యోగం కాదమ్మా, ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడని చెప్తుంది. అది నేను చెబుతుంది. ఉంది బైబిల్ ఆధారం. తల్లి, నీ బిడ్డలను అలా చేయడా? ఆత్మీయతలో పిల్లకాయలాగా ఉండవాకు, కాస్త ఎదుగు. చూడు, పెద్ద ఆయనకి వెళ్ళి చూడు, ఒక చూపు చూడు, అటు చూడు, వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి కాదు చూపులో, చూడాల్సిన వాడికి వెళ్ళి చూడు. నువ్వు వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళకి జాబులు వచ్చినా స్తోత్రం, మంచిది. నీ బిడ్డను కూడా ఆల్రెడీ దీవించే ఉన్నాడు అనుకో, నీ బిడ్డ కూడా అదే భరోసా ఇవ్వు. నాకు తెలిసి దావీదు వాళ్ళ అమ్మ చెప్పు ఉండొచ్చు, ఎందుకంటే నీ సేవకురాలి కుమారుణ్ణి అన్నాడు. వాళ్ళ అమ్మ చెప్పు ఉండొచ్చు, నాన్న అన్నోళ్ళేం గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అంట, రాజుగారి కొలువులో వాళ్ళు సైనికులు అంట, నేనేమో గొర్రెలు కాసేవాడిని అంట. ఏందో వర పిచ్చోడా, మొఖం వేలాడేయటం కాదు నాన్న. ఆ రాజు ఎవరో తెలుసా? గాడిదలు పోతే వెతకపోయినోడురా. మీ అన్నయ్యలు కొలువు చేసే రాజు ఎవరో తెలుసా? బెన్యామీను గోత్రీకుడు కీషు కుమారుడైన సౌలు. అతని పూర్వపు స్థితి తెలుసా నీకు? గాడిదలు కాసేవాడురా. అన్నయ్యోళ్ళకి అందులో కొలువు వచ్చిందని అట్టిట్ అంటారు అంటున్నావు. గాడిదలు కాసేవాడిని రాజుని చేసినాడు, గొర్రెలు కాసే నిన్ను కూడా చేస్తాడు. నా దేవుడు రా, నా దేవుడు రోషం గలవాడరా. దావీదు, నువ్వు ఆయన మీద మనసు పెట్టరా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండరా, ఆయన్ని ప్రేమించు, ఆయన్ని సేవించు. ఆయన పిచ్చిలో ఎల్లుండు అంతే, ఆయన లోకంలో ఉండరా నువ్వు. ఆయన ఎలా చేస్తాడో చూడు. ఆయన ఏదో చేయాలని చూడవాకు నాన్న. ఆయన గొప్పోడు రా, అంతే. ఆయన గొప్పోడు, ఆయన ఇచ్చిన ఈ పైన గొప్పోడు రా. ఆయన ప్రేమించరా. తమ్ముడు, సూపర్ మాట కాదు, పట్టేసుకున్నాడు ఆ మాట. అమ్మా అంతేనా? అంతే. సరేమ్మా, సరేబా, నేను గొర్రెలు కాసుకుంటా, ఎదవనే పోనీ పర్లేదు. వీళ్ళందరూ తృణీకరించిన ఆయన తృణీకరించడుగా, నాకు ఆయన చాలు. దేవునికి మహిమ. నా దేవుడు ఎంత నమ్మకస్తుడండి. గవర్నమెంట్ జాబ్ కాదు నాన్న, గవర్నమెంటే నువ్వు అయ్యేటట్టు చేస్తాడు ఆయన. తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఒక్క చిన్న రాయితో దావీదు చరిత్రను తిరగరాశాడండి ఆయన. అమ్మ బాబాయ్, అసలు ఏంది ఆయన? ఒక చిన్న రాయి 5 రాళ్ళు ఎరుకొని సంచిలో వేసుకుంటే 4 రాళ్ళకు పని లేదు, ఒక్కటే రాయి అవుట్. ఒక దెబ్బ గొర్రెలు కాసి ఓడిపోయి సింహాసనం ఎక్కేటట్టు అయిపోయింది. ఎంతసేపు సోదరా, ఆయన తలుచుకోవాలే కానీ, ఆయన ఒక చూపు చూడాలే కానీ. ఎంతసేపు నాకు లేదు ఈరోజు, నాకు లేదు కాదు, అనేకులకు నీ చేయి జాపిచ్చేటట్టు నిన్ను చేస్తాడు నా దేవుడు. సమస్తమును నీ పక్షముగా నెరవేర్చి నిన్ను ఆశీర్వాద కారణంగా చేసే ప్రభు మీద నీ దృష్టిని నువ్వు నిలుపుతావు. ఆత్మీయతలో ఒక అంతస్తుకి ఎదిగితే ఆ విషయాల్లో విస్తరిస్తావు. హడావుడి పడేవాళ్ళని చూసి నవ్వుకుంటావు. యేసయ్య మాటలు ఒట్టివి కాదు, నా మాటలు విని వాటి చొప్పున చేయమన్నాడు. సమస్తమును నెరవేర్చగల ప్రభు వైపు. మన సంపదల గనేవరండి, మన ఆస్తి, మన అంతస్తు, మన ఐశ్వర్యం ఆయనే. మన లోకం పిల్లకాయల్లాగా కృంగిపోవటం, కుమిలిపోవటం, వాళ్ళ మోకాలు ఏళ్ళ మోకాలు చూసి దిగజారిపోవటం, నిరుత్సాహపడటం, తీసవతల పెట్టాలా. ఆయన తలుచుకుంటే ఎంతసేపు? నేను ఆయనకెళ్ళే చూస్తున్నా, ఏ విషయమైనా అంతే. అర్థమైందా? చాలు, ఇక మళ్ళా ఇప్పటికి 3 సార్లు అటు తిప్పేసా, ఇంకెన్నిసార్లు తిప్పేయాలా అంటే మ్యాటర్ని 3 సార్లు ఎగ్జాంపుల్స్తో చెప్పా. దావీదు ఇప్పుడు చూడు, జస్ట్ సైనికులే అన్నోళ్ళు, కానీ దావీదు ఆయన కింద మంత్రులు, సైన్యాధిపతులు, సైన్యం, భూజనులు, అదే ఇశ్రాయేలు జనులు మొత్తానికి పైన కూర్చున్నాడు పోయి. అట్లా చేస్తాడు తమ్ముడు దేవుడు. నమ్మకం ఉంటే దృష్టి అడుపెట్టు.
నువ్వు చేయాల్సిన కష్టం నువ్వు చేయి, నువ్వు చదవాల్సింది నువ్వు చదువు, నువ్వు తిప్పలు పడాల్సింది నువ్వు పడు, నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. కుదరలేదా వదిలే, కృంగిపోవాకు. అల్పమైన దాని గురించి ఆరాటపడవాకు, ఎన్ని గోళీలు. దేవుడు నీ కోసం సిద్ధపరిచిన ఉన్నతమైనవి అక్కడ ఉన్నాయి. అంత గొప్ప శ్రేష్టమైనవి అక్కడ దాచిపెట్టినోడు ఇక్కడ ఎవడా, ఇక్కడ ఈ నాలుగులకి ఎవడా ఇస్తాడన్న డౌట్ లేదంటే చేయొచ్చు. ఇంకేంది మరి, కంగారు పడద్దు. కాబట్టి ఆత్మీయతలో విస్తరించు, ప్రభు మీద ఆనుకునే విషయంలో విస్తరించు, ఆత్మలను ఫలించే విషయంలో విస్తరించి అభివృద్ధి చెంది మనం పరిపూర్ణులం కావాలి, భూమిని నిండించాలి. ఇది మన బాధ్యత. ఈ ఒక్క పాయింట్ మీ మైండ్కి ఎక్కితే చాలు, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సమస్తము నెరవేర్చగల ప్రభు మీద మీ లక్ష్యం ఉంచండి. నా మాటలు విని వాటి చొప్పున విశ్వసించి చేసే ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అన్నాడు. వాటిని సీరియస్గా తీసుకోకుండా ఏముందిలని వదిలేసేవాడు బుద్ధిహీనుడు అన్నాడు. దేవుడు ఈరోజు నీతో పలికినటువంటి మాటల్ని సీరియస్గా తీసుకుని లక్ష్యం ఉంచాల్సిన దాని మీద లక్ష్యం ఉంచినట్లయితే నీవు బుద్ధిమంతుడు. విస్తరించాల్సిన విషయాల్లో విస్తరిస్తే నువ్వు బుద్ధిమంతురాలివి. లేకపోతే నువ్వు బుద్ధిహీనురాలివి. నిర్ణయం నీదే. డబ్బుల కోసమో, ఆస్తుల కోసమో, అప్పుల కోసమో, సమస్యల కోసమో ఆడవద్దు, అవసరం లేదు. ఆయన చూసుకుంటాడని ఒక మాట నువ్వు పలికితే చాలు, ఆయన చూసుకుంటాడు. నా ప్రభు ఉన్నాడు, నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, నాకు ఎప్పుడు ఏది చేయాలో ఆయన తెలుసు, ఇస్తాడు. దానికోసం చేసేది దానికోసం చేస్తాడు, అది వేరే సంగతి. నా ప్రాముఖ్యమైన దృష్టి అంతా కూడా నా ప్రభు, ఆయన పని.